నమస్తే, నేను అనిల్ కుమార్. వెల్కమ్ టు వెల్త్ క్రియేటర్స్. ఈసారి మనం ఒక అగ్రి ఎంటర్ప్రినర్తో మాట్లాడబోతున్నాం. విజయ్ భాస్కర్ గారు అగ్రి ఎంటర్ప్రినర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కంపెనీ ఎలా ఫ్లోట్ చేశారు, తర్వాత ఆయన ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, సో ఈ కంపెనీని ఫ్లోట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, అదేవిధంగా ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మనం తెలుసుకుందాం. నమస్తే విజయ్ భాస్కర్ గారు. నమస్తే అనిల్ కుమార్ గారు. మీరు ఈ కంపెనీని ఎప్పుడు స్థాపించారు, సో ఈ కంపెనీని స్థాపించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కంపెనీ జూలై 2010లో ప్రారంభించడం జరిగింది. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. సో అందరిలాగే నేను మంచి చదువులు చదవాలని మా తండ్రి గారి ఆశయాల మేరకు ఐఐటి మద్రాసులో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదవడం జరిగింది. చదువు తర్వాత ఎంఎన్సి కంపెనీస్లో జాబ్ చేశాను. విప్రో, R&D, యూఎస్లో కొన్ని కంపెనీస్లో పనిచేశాను. తర్వాత ఇంటెల్, సిస్కో లాంటి కంపెనీస్లో పనిచేసి దాదాపు ఒక 12 సంవత్సరాలు కంపెనీల్లో పనిచేసిన తర్వాత ఈ వ్యవసాయంలో టెక్నాలజీ ఉపయోగించడం అన్నది చాలా తక్కువగా ఉండడం చూశాను. నేను ఊరికి వెళ్ళినప్పుడు, పొలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని చిన్న టెక్నాలజీని ఉపయోగించి చిన్న పరికరాలు ఏమన్నా తయారు చేసి వీళ్ళ వ్యవసాయాన్ని సులభతరం చేయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. నాకున్న అనుభవంతో అదేవిధంగా వ్యవసాయానికి ఎక్కువ ఉపయోగపడే పరికరం ఏదైనా తయారు చేయాలన్న ఉద్దేశంతో మా అన్నగారి ఇబ్బందులను చూశాను నేను దగ్గర నుంచి. ఈ ఇరిగేషన్ పంప్స్ని కంట్రోల్ చేయడం అన్నది టోటల్గా ఒక ఛాలెంజింగ్. టెక్నాలజీ ద్వారా ఎంత సులభం చేయొచ్చు అన్న దాని గురించి మార్కెట్ రీసెర్చ్ లాగా చేయడం జరిగింది. వాళ్ళ కష్టాలు నిజంగా ఏంటి, మనకు తెలిసిన టెక్నాలజీతో అది ఎంత సులభంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని కొన్ని రోజుల పాటు మార్కెట్ సర్వే లాగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో చాలా మంది రైతులను కలవడం జరిగింది. దాదాపు ఒక 100 మంది రైతులను సో వాళ్ళ సమస్యలన్నింటినీ లిస్ట్ అవుట్ చేసుకుని సింపుల్గా, అఫోర్డబుల్గా ప్లస్ ఈజీగా ఉపయోగించే విధంగా ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ మొబైల్ మోటార్ కంట్రోలర్ అని ఒక పరికరం చేయాలి. మాకు చేయాలని చాలా పైప్ లైన్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యి తక్కువ ఖర్చుతో వచ్చి మొట్టమొదటి ఎక్కడో దగ్గర ఒక స్టెప్ వేయాలి కదా. సో అలాగా మనం ఈ మొబైల్ మోటార్ కంట్రోలర్ని తయారు చేయడం జరిగింది. మొబైల్ మోటార్ కంట్రోలర్ ఏంటంటే రైతు పొలంకి వెళ్లకుండా ఎక్కడి నుంచైనా వాళ్ళ పంప్ని కంట్రోల్ చేసుకునే విధానం అన్నమాట. రైతులకు మీరు చూసినట్లయితే ఇప్పుడు దేశం అంతటా పవర్ చాలా లిమిటెడ్. వచ్చే పవర్ కూడా మనకి ఇప్పుడు అర్ధరాత్రి, అపరాత్రి, వేళలో వచ్చేది. ఆ టైంకి రైతు అక్కడుండి దాన్ని సరిగా ఆ విద్యుత్ని వినియోగించుకోవాలి అంటే ఆయన ఎప్పుడు దాని గురించే ధ్యాస. మిగతా పనుల కంటే కూడా ఈ పవర్ ఎప్పుడు వస్తుందో, నీటిపారుదల ఎప్పుడు ఇస్తాము, ఇరిగేషన్ ఎప్పుడు ఇస్తాము అన్నట్లు ఆలోచన ఉండేది. సో ఆ రాత్రిపూట వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఎలక్ట్రిక్ షాక్స్ తగిలేటివి ఆ మోటార్ దగ్గర కానీ, తీగలు తెగిపడినప్పుడు కానీ దారిలో, లేకపోతే ఈ వైల్డ్ అనిమల్స్ అంటే స్నేక్స్, లేకపోతే ఇంకా వైల్డ్ అనిమల్స్ ఏమన్నా బెడద ఉండేది, ఈ ఎలుగుబంట్లు అలాంటివి కొన్ని ఏరియాస్లో అడవులకు దగ్గర ఉన్నది. సో ఇవన్నిటినీ మేలు కలుగుతుంది రైతుకి. ఆటోమేటిక్ స్టార్టర్స్ అని ఎప్పటి నుంచో ఉన్నాయి మార్కెట్లో. సో ఆ ఆటోమేటిక్ స్టార్టర్స్ను మీ కిసాన్ రాజా ఐఓటీ ఎక్విప్మెంట్కి తేడా ఏంటి? సో ఇప్పుడు ఆటో స్విచ్ ఏం చేస్తుందంటే పవర్ రాగానే మోటార్ని స్టార్ట్ చేస్తుంది. పవర్ ఉన్నంతసేపు మోటార్ నడిపిస్తూనే ఉంటుంది. ఆ మోటార్ నడిపేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కువ మంది ఒకేసారి మోటార్ ఆన్ చేయడం వల్ల లో వోల్టేజెస్ వస్తాయి, చాలా తక్కువ వస్తుంది లో వోల్టేజ్. ఈ ఆటో స్విచ్ అలాగే నడిపిస్తుంది. ఆ లో వోల్టేజెస్లో మోటార్ నడపడం వల్ల వైండింగ్ కాలిపోతుంది. అదేవిధంగా ఎక్కువ హై కరెంట్ వస్తుంది. ఈ హై కరెంట్లో మోటార్ నడిపించినా సరే వైండింగ్ బర్న్అవుట్ అవుతుంది. దానికి తోడు ఒక్కొక్కసారి బోర్వెల్లో నీళ్లు తక్కువ ఉండి, బోర్వెల్ కానీ బావులు కానీ నీళ్లు తక్కువ ఉన్నప్పుడు మోటార్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే డ్రై రన్ అయినప్పుడు వైండింగ్స్ హీట్ అవుతాయి సబ్మెర్సిబుల్ పంప్స్కి, అవి మళ్ళీ పోతాయి, వైండింగ్ కాలిపోతుంది. సో ఆ డ్రై రన్ డిటెక్ట్ చేయాలి. ఇలా అన్ని రకాలు. ఒక్కొక్కసారి పంపులో ఇసుక ఉంటుంది, ఆ లోపల స్ట్రక్ అవుతుంది. స్ట్రక్ అయినా సరే ఈ ఆటో స్విచ్ ఆపేయలేదు, రన్ చేస్తుంటుంది. అప్పుడు ఎక్కువ కరెంట్ తీసుకోవడం వల్ల మోటార్, సో ఒక్కసారి మోటార్ కాలిపోయిందంటే అది ఎంత లోపల నుంచో ఆ మోటార్ని తీసుకెళ్ళి రిపేర్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళి బోర్డులో పెట్టి అది చేసేదానికి దాదాపు ఒక వారం టైం పడుతుంది. ఈ వారం రోజుల్లో పంటకి నీళ్లు సరిగా అందక పంట మొత్తం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. చాలా ఇబ్బంది అనమాట రైతులకి ఈ విషయంలో. మన డివైస్ ఏం చేస్తుంది, మోటార్ ఆన్ ఆఫ్ చేయడమే కాకుండా ఎక్కడి నుంచి అయినా ఈ అన్ని సమస్యల నుంచి ప్రొటెక్షన్ వస్తుంది మోటార్కి.
అంటే మనమే దగ్గరుండి చూసుకున్నట్టు సెన్సార్స్ వోల్టేజ్ కరెంట్ సెన్సింగ్ చేయడం ద్వారా అన్ని రకాల సమస్యల్ని మేము సాల్వ్ చేసినాం. కొన్నిసార్లు ఫ్యూజులు పోతాయి, వైర్ కట్ అయిపోతుంది, ఆ మధ్యలో అలాంటప్పుడు మోటార్ రన్ చేయకూడదు అనమాట, ఆపేసి రైతుకు చెప్పాలి. ఇంకా ఒక్కొక్కసారి మా ఈక్విప్మెంట్నే తీసుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి, స్టార్టర్ని కానీ కేబుల్ని కానీ కూడా లాక్కుపోయి దొంగలు తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. సో అది కూడా మాది అలర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా రైతుకి ఈజీగా సరిగా చదువు రాని రైతులకు కూడా అర్థమయ్యేటట్టు తెలుగు భాషల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు భాషల్లో, అలాగే కర్ణాటక మిగతా దగ్గరలో వేరే వేరే భాషల్లో ఐవీఆర్ఎస్ ద్వారా చాలా ఈజీగా వాడేలాగా జస్ట్ ఒక బటన్ 1, 2, 3 నొక్కేది వస్తే చాలు రైతుకి. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మన గ్యాస్ బుకింగ్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఐవీఆర్ఎస్ ఎలాగైతే ఉపయోగపడుతుందో ఫోన్ చేసినప్పుడు మా డివైస్ కూడా అలాగ హెల్ప్ చేస్తుంది. ఇన్ఫినిట్ టెక్నాలజీస్ అనే కంపెనీ స్థాపించారు. సో దాని పేరును తర్వాత ఈజీగా యాక్సెసిబిలిటీ ఉండటం కోసం కిసాన్ రాజా అని మార్చారు, అంతే కదా? యాక్చువల్లీ సో అదేంటంటే ఇన్ఫినిట్ టెక్నాలజీస్ అన్నది ఒక టెక్నాలజీ సంస్థలాగా అది ఫార్మర్స్కు రకరకాల టెక్నాలజీ సాల్వ్ చేస్తుంది. కిసాన్ రాజా అన్నది ఈ సిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్కి ఒక బ్రాండింగ్ అనమాట. అంటే రైతులకు ఈజీగా కోరిలేట్ చేసుకోవడానికి. అంటే మా ఉద్దేశం కూడా అదే. బేసిక్గా ఒక రైతు ఒకప్పుడు కొన్ని తరాల ముందు రైతు అంటే రాజులాగా బతికేవాడు, నలుగురికి తిండి పెట్టేవాడు. అంటే తిండి పెట్టేవాడిని మామూలుగా రాజు అని అంత గొప్పగా చూస్తాం కదా, కానీ అలా ఇంతమందికి తిండి పెట్టే రైతు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడు. సమస్యలు ఎన్నైనా అంటే మళ్ళీ రైతును రాజును చేయడం మీ ఉద్దేశం. రైతును టెక్నాలజీ ఉపయోగించి రాజును చేయాలన్నది ఉద్దేశం. మా లాంగ్ టర్మ్ వ్యూలో వ్యవసాయాన్ని సులభతరం చేసి ఎంత వీలైతే అంత టెక్నాలజీ ఆయన చేరువకు తీసుకెళ్ళి మళ్ళీ ఆయన ఆ గ్లోరీని మళ్ళీ తీసుకురావాలన్నది మా ఉద్దేశం, మా విజన్. సో ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది, ఈ కిసాన్ రాజా పరికరం. సో స్మార్ట్ మొబైల్ అనేది కంపల్సరీయా, లేకపోతే మామూలు మొబైల్తో కూడా ఫీచర్ ఫోన్తో కూడా ఆపరేట్ చేయొచ్చు? ఇప్పుడు ఐఓటీ అన్నది కొత్త టర్మినాలజీ అండి. యాక్చువల్లీ 2010 టైంలో మిషన్ టు మిషన్ అనేవాళ్ళు, లేకపోతే స్కాడా అని కూడా అనేవాళ్ళు. బేసిక్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైం టర్మినాలజీ మారుతుంటుంది, అండర్లైన్ టెక్నాలజీ సేమ్. సో ఎక్కడో రిమోట్గా ఉన్న ఒక పరికరంని ఎలాగ మానిటర్ చేసుకోవాలి, ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి అన్నది కాన్సెప్ట్ ఇది. సో ఒకప్పుడు మనము ఈ ప్రోడక్ట్ని జస్ట్ రైతుకు మాత్రమే కంట్రోల్ చేసుకోవడానికి ఉండేది. అది ఎలాంటి ఫోన్ అయినా, అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే అందులో మనం ఒక యాప్ ఇస్తాము, జస్ట్ ఒక బటన్ నొక్కితే అక్కడ ఆన్ అవుతుంది, ఇంకో రెడ్ బటన్ నొక్కితే ఆఫ్ అవుతుంది. కానీ స్మార్ట్ ఫోన్ లేని రైతులకి సింపుల్ ఫోన్ తోటి ఆ డివైస్లో ఉన్న ఒక సిమ్ కార్డుని డయల్ చేయడం ద్వారా ఐవీఆర్ఎస్ వస్తుంది. వాళ్ళు జస్ట్ ఇందులో 1, 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆన్ చేయడానికి 1, ఆఫ్ చేయడానికి 0, లేకపోతే టైమర్ పెట్టుకోవడానికి 2, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇస్తాం మేము ఐవీఆర్ఎస్లో. చాలా ఈజీ రైతు. ఇటీవల జరిగినటువంటి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఐటీలో మీరు పార్టిసిపేట్ చేశారు కదా, సో అక్కడ మీరు ఎలాంటి అంటే మీ ప్రోడక్ట్ సంబంధించిన డెమాన్స్ట్రేషన్ కోసం చేశారా, లేకపోతే గవర్నమెంట్తో ఏమైనా ఒప్పందం కుదుర్చుకున్నారు? బేసిక్గా చూసినట్లయితే మా ఐఓటీ ఫర్ అగ్రికల్చర్ అన్న థీమ్లో భాగంగా మనం ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం అంటే మనం మొబైల్ టెక్నాలజీ వాడుకొని చేసేవాళ్ళం, ఫోన్ కాల్ చేసి జిఎస్ఎం నెట్వర్క్ వాడుకొని చేసేవాళ్ళం. అలాగే అక్కడ ఏమైనా జరిగితే కూడా అది జిఎస్ఎం ద్వారా మనకి కాల్ చేసేది ఫార్మర్కి, ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా, అలర్ట్స్ ఇవ్వాలన్నా. సో దీన్ని మనం నెక్స్ట్ లెవెల్లో స్మార్ట్ యాప్స్తో అలా చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు వాట్సాప్ లాగా బిట్వీన్ ది పంప్ అండ్ ది ఫార్మర్, ఈ రెండింటి మధ్య ఒక వాట్సాప్ లాగా కన్వర్సేషన్ జరుగుతుంది మా కిసాన్ రాజా యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ తోటి. దానికి 2G 3G చిన్న కమ్యూనికేషన్, మాకు అంత బ్యాండ్విడ్త్ స్పీడ్ అక్కర్లేదు, చిన్న కమ్యూనికేషన్ ద్వారా ఈ పంప్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఏదైనా అలర్ట్స్ రావడం, దానికి తగిన వాయిస్ మెసేజ్ని పెట్టి యాప్లు వాడడం జరిగింది. సో దీన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేస్తూ మనము ఒక మోటార్ కంట్రోల్ చేసేదే కాకుండా ఇప్పుడు రైతు తనకు అవగాహన ఉన్నప్పుడు ఇరిగేషన్ ఇస్తున్నాడు, కానీ మనం నిజంగా మన సాయిల్కి, మన పంటకి ఇప్పుడు నీరు అవసరమా అని తెలుసుకోవడానికి రకరకాల సెన్సార్స్ ఉన్నాయి, వాడుతున్నాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వరి పంట తీసుకున్నట్లయితే ఒక 12 సెంటీమీటర్స్ అంత వాటర్ లెవెల్ ఎప్పుడు పాండింగ్ చేస్తారు ఫార్మర్స్. ఆ 12 సెంటీమీటర్స్ వాటర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పంపు ఆపాలి అంటే అక్కడ రైతు ఉండడు అందుబాటులో. సో ఈ వాటర్ లెవెల్ సెన్సార్ ఒకటి పెట్టుకుంటే అది డైరెక్ట్గా పంప్కి వెళ్తుంది, పంపుకి కమ్యూనికేట్ చేస్తుంది. మేము లాంగ్ రేంజ్ వైర్లెస్ టెక్నాలజీస్ వాడాము. సో ఈ T-Fiber వచ్చినట్లయితే వైఫై వాడచ్చు, మనం అన్ని దగ్గర హాట్స్పాట్స్, ఫామ్స్లోకి హాట్స్పాట్స్ని ఎక్స్టెండ్ చేసి వైఫై వాడచ్చు. సో ఆ వైఫై వాడి మనము ఈ కమ్యూనికేషన్ చేసుకోవచ్చు బిట్వీన్ ది సెన్సార్ అండ్ ది పంప్. ఇప్పుడు వాటర్ లెవెల్ కరెక్ట్గా వచ్చినప్పుడు పంప్కి కమ్యూనికేట్ చేయడం ద్వారా మోటార్ ఆపేస్తుంది, నీటి సరఫరా ఆపేస్తుంది.
మళ్ళీ ఇంకొక సెన్సార్ వాడి సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, అది ఎంత డ్రై అవుతుంది, ఇంతకంటే ఎక్కువ డ్రై అవుతే పంటకు ఇబ్బంది అవుతుంది అనుకంటే కొంచెం ముందు అది కమ్యూనికేట్ చేస్తుంది. ఇప్పుడు మీ పంప్ ఆన్ చేయండి అని, పంప్ ఆన్ చేసి కరెక్ట్ ఇరిగేషన్ ఇస్తాం. ఈ విధంగా మనం టీ ఫైబర్తో చేసినప్పుడు 2G 3G టెక్నాలజీ అవసరం లేకుండా వైఫై తోటి ఇంటిగ్రేట్ చేసి ఆల్రెడీ మనము మహేశ్వరం మండలంలో ఒక ఊర్లో పెట్టి చేయడం జరిగింది. ఒక రైతు దగ్గర ఒక నెల TDNతో పాటు ఇంటిగ్రేట్ చేసి డెమో చేసాం. ఇదే విషయాన్ని మేము వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్లో ఒక సంవత్సరం పాటుగా ఏం చేస్తున్నామంటే, మన వరిలో రైతులకి నీటి వినియోగం ఎలా తగ్గించాలి, నీటి వినియోగం తగ్గించడం వల్ల పంట దిగుబడి ఎలా పెంచాలి, ఈ రెండు చేయడం వల్ల, ఈ పాండింగ్ తగ్గించడం వల్ల, అంటే ఎప్పుడు వరిలో నీళ్ళ నిల్వ ఉంచాలన్నది అది సాంప్రదాయమైన వరి పద్ధతి, కానీ నిజానికి అవసరం లేదు అలాగా. సో మనం ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ అని ఒక టెక్నాలజీ వాడి కొన్ని రోజులు నింపాలి, కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల ఈల్డ్ పెరుగుతుంది. నీళ్లు దాదాపు మనకు ఒక హెక్టర్కి అవసరమయ్యే నీళ్లు 1,20,00,000 సాంప్రదాయ పద్ధతులు 1,20,00,000 లీటర్ల నీళ్ళు కావాలి. అలాంటిది మనం ఇలాగ ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రై చేయడం వల్ల ఒక 25-30% సేవ్ అవుతే 40 lakh లీటర్స్, అంటే 40 లక్షల లీటర్లు సేవ్ అవుతుంది ఒక హెక్టర్కి. దానివల్ల మనకు దాదాపు 20-25% ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. చిన్న చిన్న టెక్నాలజీస్ మనము రైతుకి అవగాహన కల్పించి పెడితే ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. బేసిక్గా పొలంలో మోటార్ దగ్గర కిసాన్ రాజా ఎక్విప్మెంట్తో పాటు పొలంలో కూడా సెన్సర్స్ పెట్టుకోవాలి. సో ఈ విషయంలో మనం టీ ఫైబర్తో కలిపి డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. IoTని మేము ఎలా వాడుతున్నామంటే, కొన్ని రోజుల తర్వాత అసలు రైతు ప్రమేయమే లేకుండా ఈ మొత్తం సెన్సార్స్, ఈ మోటార్ కంట్రోలరు ప్లస్ ఈ క్లౌడ్ సర్వర్ ఇవన్నీ ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకొని చాలా అద్భుతమైన ప్రయోగాలు సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మనకు రకరకాల మట్టి ఉంటుంది, సాయిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ ఉంటాయి మొత్తం మనం దేశం చూసినట్లయితే. అలాగే మనం వరి రకాలు కింద చూసినట్లయితే చాలా వరి రకాలు ఉంటాయి. మన సాయిల్కి మనం ఎన్నుకున్న వరికి ఎన్ని రోజులు పండించాలి, అంటే ఎన్ని రోజులు మనం పొలంలో దాని డ్యూరేషన్ అంతా, క్రాప్ డ్యూరేషన్ అన్నది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి 140 రోజులు ఉంటుంది, ఒకటి 160 రోజులు ఉంటుంది, ఒకటి 120 రోజులు ఉంటుంది. సో ఈ 160 రోజుల పాటు మనకు అసలు ఎలాగా దీనికి నీటిపారుదల సౌకర్యం ఇవ్వాలి అన్నది మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టులకి, అగ్రోనమిస్టులు ఉంటారు, వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ విషయం. కానీ ఇది రైతుకి తెలియజేస్తే ఆయన ఎలాగా దాన్ని ఫాలో అవ్వగలడు? ఇరిగేషన్ స్కెడ్యూల్ అంటారు దీన్ని. ఆ ఇరిగేషన్ స్కెడ్యూల్ని మనము ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా క్లౌడ్లో సెట్ చేసేస్తాం, సర్వర్లో పెట్టేస్తాం. పలానా రైతుకి, పలానా ఫామ్కి, పలానా పంప్కి ఇంత ఇరిగేషన్ కావాలి, పలానా పంపును వాడి ఇంత ఇరిగేషన్ ఇవ్వాలి ఈ సీజన్లో అని సెట్ చేస్తాం. వరికి ఒక వీక్, ఫస్ట్ వీక్లో అవసరమయ్యే ఇరిగేషన్ వేరే ఉంటుంది, అండ్ 10th వీక్ అవసరమయ్యే ఇరిగేషన్ ఎక్కువ వేరే ఉంటుంది, అండ్ తర్వాత వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఎక్కువ నీళ్ళు కావాలి, కానీ అప్పుడు ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి. అలాగే హార్వెస్టింగ్కి వచ్చేటప్పుడు తక్కువ నీళ్ళు ఇవ్వాలి, డ్రై సీజన్. అది మీ ఎక్విప్మెంట్ అంటే మనం ఏం చేస్తామంటే, మనం ఇదంతా కూడా క్లౌడ్ సర్వర్లో కాన్ఫిగర్ చేస్తాం. జస్ట్ ఏ రోజు మీరు పంట మొదలు పెడుతున్నారన్న ఒక్క వివరం మాకు ఇస్తే చాలు, మీ మట్టి, మీ సాయిల్ అంతా మా వాళ్ళు టెస్ట్ చేసి ఆ క్లౌడ్లో ఇరిగేషన్ స్కెడ్యూల్ని ప్రోగ్రామ్ చేసేస్తారు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త సలహా తీసుకుని. సో ఇప్పుడు ఆ స్కెడ్యూల్ని అంతా ఈ మెషిన్స్, అంటే ఈ సెన్సార్స్, కంట్రోలర్స్ అవే ఇంప్లిమెంట్ చేసేస్తాయి. అంటే రైతు ప్రమేయం లేకుండా, లేబర్ లేకుండా జరుగుతుంది. కేవలం రైతుకి అలర్ట్ మెసేజెస్ వస్తాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎఫోర్డబిలిటీ ఎలా ఉంది? యాక్చువల్లీ మేము వీఆర్ నాట్ ఏ కమర్షియల్ కంపెనీ అండి, మేము సోషల్ ఎంటర్ప్రైజ్ లాగా ఆలోచిస్తాం. సో మేము చేస్తున్న ఏ టెక్నాలజీ అయినా ఫార్మర్స్కి అఫోర్డబిలిటీ లాగా చూస్తాము. చాలా సింపుల్గా మా ప్రోడక్ట్స్ మినిమం ఒక 6,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అది ఏది ఇప్పటి వరకు మేము గవర్నమెంట్స్తో మాట్లాడుతున్నాం, కానీ గవర్నమెంట్స్ నుంచి మాకు ఇంకా సహకారం అందాల్సి ఉంది. అందకుండానే మా వంతుగానే మేము ఇప్పుడు తక్కువ రేట్లో 6,000 నుంచి ఇంకా, అంటే వాళ్ళకు కావాల్సిన సెన్సార్స్ ఎన్ని కావాలన్న దాన్ని బట్టి రేటు ఉంటుంది. మనకు బేసిక్గా పంట రకాన్ని బట్టి ఎన్ని సెన్సార్స్ పెట్టాలి అన్న దాన్ని బట్టి, ఏరియాను బట్టి ఉంటుంది కొన్ని. అండ్ ఇప్పుడు మీరు బాగా చూసినట్లయితే మైక్రో ఇరిగేషన్కి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నారు. డ్రిప్కి కొన్ని దగ్గర 90% సబ్సిడీ ఇస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్కి. డ్రిప్ ఇరిగేషన్ వల్ల లెటసే మనకి 40% వాటర్ సేవ్ అవుతాయి, మాది కూడా జాయిన్ అవుతాయి, ఇంకొక 25% యాడ్ అవుతాయి. దాదాపు మనం 50-60% వాటర్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ డ్రిప్ ఇరిగేషన్కి వస్తున్న ఇలాంటి సబ్సిడీలు మాకు వస్తాయి, చాలా అఫోర్డబుల్ త్రోవే ప్రైస్లో ఈ ఫార్మర్స్కి వస్తాయండి. అంటే దీనివల్ల జరిగే
మేలు చాలా ఎక్కువ. మొబైల్ ఫోన్ లాగా చెప్పాలంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మొబైల్ ఫోన్ 15,000-20,000 ఉండేది. ఇప్పుడు అదే అలాంటి ఫీచర్ అలాంటి ఫోన్ ఈరోజు మనకు 500,000 1000 కూడా దొరుకుతుంది. సో ఇది ఎవల్యూషన్ అనమాట. ఈ దేశంలో 2 కోట్ల పంపులు ఉన్నాయి. ఈ ఒక్కొక్క పంపు కింద మనకు 2-3 ఎకరాల పొలం ఉంటుంది. ఒక్కొక్క పొలంలో ఇవన్నీ సెన్సార్లు అవన్నీ పెట్టినప్పుడు దాదాపు ఇవి 10 కోట్ల డివైజెస్ ఉండాల్సి వస్తుంది దేశంలో. అంటే రైతు కూడా ఎక్కువ ఖర్చు కాదు దీనివల్ల. ఖర్చు కాదండి, ఖర్చు కాకుండా చేయాలన్నదే మా మినిమం ఖర్చులనే కంటిన్యూస్ R&D జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మేము ఒక పంప్ కంట్రోలర్ ఒక పంపుకే సర్వ్ చేసేవాళ్ళం. కానీ ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాకు దగ్గరలో 3-4 పంపులు ఉన్నాయి అని చేసినప్పుడు మేము మల్టీమోటర్ కంట్రోలర్ అని ఒకటి చేయడం జరిగింది. ఈ మల్టీమోటర్ కంట్రోలర్ అనేది ఏంటంటే 3 నుంచి 5 పంపుల వరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఒక్క సిమ్ కార్డ్ తోటి టుడే. ఈరోజు రేపు వైఫై వస్తే అన్ని పంపులకి వైఫై ద్వారా ఎనేబుల్ చేస్తాం మనం. సో 5 పంపులకు చేసుకునేది దాదాపు మనము 80% కాస్ట్ తగ్గించడం జరిగింది. సో మనం ఏంటంటే మేము రైతుని వాళ్ళ అఫోర్డబిలిటీని వాళ్ళ దగ్గర నుంచి సమస్యలకి మేము సొల్యూషన్ ఎలా రావాలన్నది వాళ్ళే డ్రైవ్ చేస్తారు. వాళ్ళ సమస్యలు ఏంటి అని మేము దానికి టెక్నాలజీతో ఎలా సాల్వ్ చేయాలన్నది చూస్తాం. సో అఫోర్డబిలిటీ ఈజ్ అట్ ది ఫస్ట్ ప్రియారిటీ ఫర్ అవర్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాం. ఇప్పుడు మేము పంప్ ఉంటుంది, పంపును ఆన్ ఆఫ్ చేయడానికి ఒక స్టార్టర్ ఉంటుంది. మనం ఆ సెటప్ని ఏం మార్చక్కర్లేదు. దీన్ని రెట్రో ఫిట్టింగ్ మోడల్ అంటారు. అంటే ఉన్న సెటప్కి ఎటువంటి అంతరాయం కలగకుండా మనం ఇది ఇక్కడికి వెళ్ళి ఇందులో ఒక సిమ్ కార్డ్ వేసుకుంటాం. సిమ్ కార్డ్ వేసుకొని మనము 2 రకాల సెన్సార్స్ని దీనికి పెడతాం. ఒకటి వచ్చి కరెంట్ సెన్సార్స్ అన్నమాట. అంటే ఇవి మనకి ఎంత కరెంటు మోటార్ వాడుతుంది, ఎంత లోడ్ని మోటార్ వాడుతుంది అన్నదాన్ని బట్టి మనం రకరకాలుగా దీంట్లో పంపుని ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మనకు వోల్టేజ్ సెన్సింగ్ అనమాట. మన లో వోల్టేజ్, హై వోల్టేజ్, అదేవిధంగా పవర్ ఎప్పుడు వచ్చింది పోయింది తెలుసుకోవడానికి ఒక వోల్టేజ్ సెన్సార్ వాడతాం. దీన్ని రక్షక్ అంటాం మేము. ఈ వోల్టేజ్ సెన్సింగ్ డివైస్ ద్వారా మనము వోల్టేజ్లో వచ్చే వేరియేషన్స్ అన్నిటిని మానిటర్ చేసి వోల్టేజ్లో తేడా వచ్చినప్పుడు పంప్ని మనము ఆపేసి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, రక్షించబడుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి పరికరంని రైతు పంపు దగ్గర అమర్చిన తర్వాత ఎక్కడి నుంచైనా ఎలాంటి ఫోన్ ఉపయోగించైనా దాన్ని ఎలా నియంత్రించుకోవచ్చు అన్న విషయం చూద్దాం. ఇప్పుడు ఫార్మర్ తన పంపులో ఉన్న సిమ్ కార్డుకి డయల్ చేస్తాడు. సిమ్ కార్డుకి డయల్ చేసినప్పుడు అది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. విద్యుత్ సరఫరా ఉంది కానీ మోటార్ ఆఫ్ చేయబడినది. మోటార్ ఆన్ చేయుటకు 1 నొక్కండి. ఆటోమేటిక్ మోడ్లోకి 3 నొక్కండి. టైమర్ కోసం 4 నొక్కండి. బైపాస్ మోడ్కి మార్చుటకు 5 నొక్కండి. పాస్వర్డ్ మార్చుటకు 6 నొక్కండి. ఈ విధంగా అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ప్రస్తుతం మోటార్ ఆన్ చేయబడినది. మోటార్ ఆఫ్ చేయుటకు ఆ విధంగా ఆన్ చేసినట్లు చెప్తుంది మనకి. ఇప్పుడు మనం ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు మీరు రకరకాల ఆప్షన్స్ చూశారు. ఇప్పుడు టైమర్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది ఇందులో. ముందు వీటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళనున్నారు? గవర్నమెంట్ సహకరిస్తే ఈ అగ్రి ఆఫీసర్స్ ద్వారా చేర్చడం ఒకటైతే, ఆల్రెడీ ఇప్పుడు మనకి అగ్రి ఇన్పుట్ కంపెనీస్ ఉంటాయి, సీడ్స్, ఫెర్టిలైజర్స్. అలాగే ఇప్పుడు మనకి పంప్ కంపెనీస్, డ్రిప్ కంపెనీస్, పైప్ కంపెనీస్, ఇవన్నిటికీ కూడా డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఆల్రెడీ ఉంది. సో మనం ఏం చేసినామంటే ఒక డెమో వెహికల్ ఉంటుంది మన దగ్గర. సో మల్టిపుల్ సేల్స్ మేనేజర్స్ వెళ్ళి వీళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఇది మనకు రిటైల్ లెవెల్లో. అలాగే మనం ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్స్ క్రియేట్ చేస్తున్నాం. ఎట్లా అంటే మనకు డైరెక్ట్గా కంపెనీస్తో టైప్ పెట్టుకొని వాళ్ళ రిటైల్ చైన్, రిటైల్ నెట్వర్క్ అంతా వాళ్ళ ఛానల్ పార్ట్నర్స్ని మనం వాడుకోవడానికి అనమాట. సో ఇది ఒక విధానం. సో ఇదంతా ఏంటంటే మన ప్రోడక్ట్ని అవైలబిలిటీలో పెంచడానికి, అంటే వాళ్ళకి అందుబాటులో ఉంచడానికి. కానీ ఈ ప్రోడక్ట్ గురించి మనకు తెలియడానికి మనం రకరకాల ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తాం. అక్కడ మన ప్రోడక్ట్స్ని మన లోకల్ డీలర్స్ను లేదా కంపెనీ తరపున కూడా వెళ్ళి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంటుంది. సో ఎంటర్ప్రైజ్ వైజ్గా మీరు సాటిస్ఫైడా? రెవెన్యూస్ పరంగా ఎలా ఉంది? రెవెన్యూస్ పరంగా కొంచెం మొదట ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఇది ఫీల్డ్లోకి పంపి ఫీల్డ్ టెస్ట్ అంతా చేసి ఇండియాలో ఉన్న అన్ని రకాల కండిషన్స్కి, హార్ష్ కండిషన్స్కి ఇది వర్క్ అయ్యేటట్టు చేసి కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు మార్కెట్ బాగా నడుస్తుంది. మాకు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్ రిక్వెస్ట్ కూడా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మేము మా ఫోకస్ ఇప్పుడు మొదటిగా ఒక 5 రాష్ట్రాలని సెలెక్ట్ చేసుకున్నాం. మిగతా రాష్ట్రాల్లో సూపర్ స్టాకిస్ట్ లాగా ఉంది. కానీ ఈ 5 రాష్ట్రాల్లో మాత్రం మేము
ఫుల్ రిటైల్ నెట్వర్క్ని ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఆ 5 రాష్ట్రాలు ఇప్పుడు మనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అటు హర్యానా, పంజాబ్. సో ఇలాగా 5 రాష్ట్రాల్లో మనం మేజర్గా ఫోకస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకొన్ని స్టేట్లు యాడ్ చేస్తున్నాం. వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలు కూడా. అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ వచ్చినట్టే కదా మీ? బ్రేక్ ఈవెన్ కొంచెం లాస్ట్ 1 or 2 years బ్యాకే వచ్చింది బ్రేక్ ఈవెన్. కాకపోతే మనం R&Dకి స్పెండ్ పెంచాలి అంటే కొంచెం ఫండ్స్ చూస్తున్నాం యాక్చువల్గా. మీరు ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేసిన తర్వాత రకరకాల మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేశారు, అదేవిధంగా యూఎస్లో పనిచేశారు, ఇక్కడ కూడా పెద్ద పెద్ద ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్లో పనిచేశారు, ఇండియాలో కూడా. ఆ తర్వాత ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా మారారు. సో ఈ జర్నీ మీకు ఎలా ఉంది? ఎంటర్‌ప్రెన్యూర్గా బాగుందా, జాబ్ చేస్తున్నప్పుడు బాగుందా? సో రెండింటిని మీరు ఎలా కంపేర్ చేస్తారు? అది రెండింటిని యాక్చువల్గా ఎంజాయ్ చేశాను నేను. జాబ్ చేసేటప్పుడు కూడా ఐ వాజ్ వర్కింగ్ నాట్ లైక్ ఎన్ ఎంప్లాయీ, లైక్ ఐ యూస్ టు వర్క్ లైక్ ఎ ఓనర్ అండ్ టేక్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ కాకపోతే ఏంటంటే మనం చేస్తున్న టెక్నాలజీస్, మనం చేస్తున్న ప్రోడక్ట్స్ అవన్నీ మన వాళ్ళకి కాకుండా మోస్ట్ ఆఫ్ ది టైం వెస్ట్రన్ వరల్డ్ కోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళకి సమస్యల కంటే లగ్జరీస్ కోసం మన ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నట్లుగా అనిపించేది నాకు. సో ఆ భావనతో నేను ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ తీసుకున్నప్పుడు మనం చేస్తున్న టెక్నాలజీ వల్ల కానీ, మనం చేస్తున్న ప్రోడక్ట్స్ వల్ల కానీ మనకు అగ్రికల్చర్ లాంటి ఒక పెద్ద సెక్టర్, అంటే దాదాపు మనకి 60% పాపులేషన్ డిపెండెంట్ అయిన సెక్టర్కి వాడడం చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అండ్ ఇందులో ఛాలెంజెస్ ఉన్నా కానీ మనం చేస్తున్న పనిలో కలిగే తృప్తి వల్ల ఆ ఛాలెంజెస్ని అంతగా గుర్తించడం లేదు, అంటే ఛాలెంజెస్ మనకు అంతగా అనిపించట్లేదు. అగ్రికల్చర్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్గా అవతరించాలనుకునే వాళ్లకు, సో వాళ్ళకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? చాలాసార్లు ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేస్తుంటారంటే, నాకు పలానా టెక్నాలజీ తెలుసు, లేదా నాకు పలానా అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవంకు పనికొచ్చేది ఏదైనా చేయాలని చూస్తారు. అంటే ఏంటంటే సొల్యూషన్ ఇన్ సచ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. సో అది కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం సొల్యూషన్ రెడీ చేసుకున్న తర్వాత అక్కడ ప్రాబ్లం అంత సిగ్నిఫికెంట్గా లేకపోతే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నేనేమంటానంటే, ఆంటర్‌ప్రెన్యూర్గా అవ్వాలనుకున్న కొన్ని రోజుల ముందే, మీరు జాబ్లో ఉన్నప్పుడే, మీరు వీకెండ్స్ అనండి, టైం దొరికినప్పుడు కొంచెం మనం చేయాలనుకున్న ఫీల్డ్కి కొంచెం రీసెర్చ్ చేసి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. రైట్ ప్రాబ్లం, రైట్ డొమైన్ దొరికేంత వరకు వెయిట్ చేశాను. అంటే ఎక్కువ మందికి యూజ్ అయ్యేలా ఉండాలి, ఎక్కువ మందికి యూజ్ అవ్వాలి. ఇక్కడ ఎక్కువ మంది మన ఆర్గనైజేషన్ మనల్ని ఫీడ్ చేయాలి. ఆ ఫీడ్ చేసేది అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎన్జిఓ లాగా ఆపరేట్ చేస్తే పీపుల్ మే నాట్ పార్టిసిపేట్, రైట్? అందులో అందరికీ ఏదో ఆల్ ది స్టేక్ హోల్డర్స్ షుడ్ గెయిన్ సంథింగ్ ఫ్రమ్ అవర్ ఎంటర్ప్రైజ్, రైట్? ఇక్కడ ఫార్మర్స్, గవర్నమెంట్, ఎన్విరాన్మెంట్, మన ఎంప్లాయీస్, మన డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఈ అందరు స్టేక్ హోల్డర్స్ని మన వెల్త్ క్రియేట్ చేయాలి, వాల్యూ క్రియేట్ చేయాలి వీళ్ళందరికీ. మనం ఇంత మనీ తోటి ఇంత వాల్యూ క్రియేట్ చేసినప్పుడు ఫార్మర్స్ అప్రిషియేట్ చేస్తారు. అలాగే మన డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇంత బెనిఫిట్ అవుతే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. గవర్నమెంట్ కూడా ఇంత ఫండ్ పెడితే వాళ్ళకి ఎనార్మస్ బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. సో ఇలా వాల్యూ క్రియేషన్ అన్నది దొరికినప్పుడే మనం ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలి అని నేను అంటాను. ఇక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రోత్సహించడంలో ఈ తెలుగు రాష్ట్రాలు, ఇక్కడ ఉన్నటువంటి పాలసీలు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి స్టార్టప్స్ని చేయడంలో. జాబ్స్, ఉపాధి అన్నది చాలా పెద్ద సమస్య దేశానికి ఈరోజు. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ ది వే టు క్రియేట్ మోర్ అండ్ మోర్ థింగ్స్, మోర్ అండ్ జాబ్స్, మోర్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ది హోల్ కంట్రీ. నా దృష్టిలో తెలంగాణ మంచిగా ఈ టీ హబ్ అని, టీ వర్క్స్ అని, టీ ఐపాస్ అని చాలా రకాల ఇనిషియేటివ్స్ పెట్టి ఈ ఎస్ఎంఈస్ కానీ, స్టార్టప్స్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ఇండియా లెవెల్ కూడా మీకు స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది. వీటన్నిటిని కరెక్ట్గా రీచ్ కావాలి ఇంకా. అండ్ ఎలాగైతే మన ఎంటర్‌ప్రెన్యూర్స్ వీటిని రీచ్ అవ్వాలని ట్రై చేస్తుంటారో, గవర్నమెంట్స్ కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేసి మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేసి రైట్ టైంలో రైట్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తే ఇండియా కెన్ బికమ్ యాక్చువల్లీ సూపర్ పవర్ త్రూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాటి వెల్త్ క్రియేటర్స్ ప్రోగ్రామ్. వచ్చే వారం మరో ఎంటర్‌ప్రెన్యూర్తో కలుద్దాం.